Hi friends, good evening. Welcome to Sircilla Sat Instagram page and welcome to Sircilla Commandos యూట్యూబ్ పేజ్. ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం పోలీస్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన సిరిసిల్ల సాట్ టీం అందరం కలిసి మీకు ఆ ఇన్ఫర్మేషన్ను ఇద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఆ నోటిఫికేషన్లో కానిస్టేబుల్ టోటల్ పోస్టులను 7,112 పోస్టులు విడుదల చేయడం జరిగింది. అందులో 7,112 పోస్టులు అన్ని పోస్టులు అంటే సివిల్, ఏఆర్, ఎస్పీఆర్, ఎస్ఐఆర్, సిపిఎల్, జైలు వార్డెన్, ఫైర్ ఇవన్నీ కలిపి 7,112 పోస్టులను ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో సివిల్ పోస్టులు 3,697 పోస్టులు ఉన్నాయి. సివిల్, ఏఆర్ 1,052 మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ ఫైర్ 751 పోస్టులు ఉన్నాయి. ఎస్ఏఆర్, సిపిఎల్ 24 ఉన్నాయి. ఎస్పీఎఫ్ 1,380 ఉన్నాయి. జైలు వార్డెన్ 208 ఉన్నాయి. ఈ పోస్టులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కానిస్టేబుల్కు మీరు పోస్టులు తక్కువ ఉన్నాయని దిగ్భ్రాంతి చెందక మీలో మీరు బాధపడకుండా మీరు నిజంగా కష్టపడి చదవండి, ఫోకస్ చేయండి. ఆటోమేటిక్గా విజయం మీ దగ్గరికి వస్తుంది. కాబట్టి మీరు ఎట్లాంటి భయపడకండి. ఎందుకంటే పోస్టులు ఉన్నాయి, దానికి మీరు తగ్గట్టు కష్టపడితే ప్రతిఫలం ఆటోమేటిక్ వస్తుంది. కాబట్టి మీరు ఎలాంటి భయపడిన అవసరం లేదు. కష్టపడి చదవండి, విజయం సాధించండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ నోటిఫికేషన్తో పాటు ఎస్ఐ నోటిఫికేషన్ కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ ఎస్ఐ నోటిఫికేషన్లో మొత్తం 275 పోస్టులు వేసింది. అందులో కూడా సివిల్ పోస్టులు 148, ఆర్ఎస్ఐ పోస్టులు, ఏఆర్ అంటే 14 పోస్టులు, ఈ విధంగా అన్ని వింగ్స్ కలిపి మొత్తం 275 పోస్టులు వేసారు. ఎస్ఐ మొత్తం 275 పోస్టులు, కానిస్టేబుల్ 7,112 పోస్టులు వేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకా ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనం ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా వినండి అందరూ. ఏజ్ లిమిట్ ఏంటంటే ఫస్ట్ పీసీ వారికి చెప్తానా. పీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వీరికి 32 ఏజ్ 32 వరకు అంటే ఇప్పుడు మన జూలై 1, 2026 వరకు ఎవరికైతే 32 సంవత్సరాలు దాటవో అంటే 32 సంవత్సరాలు ఇక్కడికి ఉన్నాయో వాళ్ళందరూ ఎలిజిబులే. ఆ డేట్ వరకు 32 సంవత్సరాలు దాటితే వాళ్ళందరూ నాట్ ఎలిజిబుల్. అదేవిధంగా ఓపెన్ చూసుకున్నట్టయితే 1 జూలై 2026 అప్పటి వరకు 32 సంవత్సరాలు ఉంటే ఎలిజిబుల్. అది దాటితే ఎలిజిబుల్ కాదు. ఆ డేట్ దాటితే బీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరూ. ఓపెన్ వాళ్ళు 27 ఏజ్ కట్ ఆఫ్. అదేవిధంగా ఎస్సీకి చూసుకున్నట్టయితే ఓపెన్ 30, ఓపెన్ వాళ్ళకు 30 ఏజ్. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ వీళ్ళందరికీ 35 వరకు ఉంది ఏజ్. సేమ్ జూలై 1, 2026 ఈ కట్ ఆఫ్ డేట్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని దాన్ని గ్రహించి మీరు అప్లై చేసుకోండి. అదేవిధంగా అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ మనం ఆన్లైన్లో అప్లికేషన్ విధానం ఉంటుంది. ప్రిలిమ్స్ ఉంటుంది, ప్రిలిమ్స్ తర్వాత ఈవెంట్స్ తర్వాత మెయిన్స్, ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ప్రిలిమ్స్ ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే 1/5 మీరు 5 క్వశ్చన్లు తప్పైతే 1 మార్క్ కట్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ కావండి. నెక్స్ట్ ఈ ఇయర్లో వచ్చిన నోటిఫికేషన్లో ఏంటంటే పోయినసారి నోటిఫికేషన్లో డ్రైవింగ్ లైసెన్స్కు 3 మార్క్స్ యాడ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో డ్రైవింగ్ లైసెన్స్కు ఎలాంటి మార్క్స్ కూడా యాడ్ కావడం లేదు. కాబట్టి అందరూ గ్రహించండి. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం ఇక ఎట్లాంటి టైం వేస్ట్ అయిపోకుండా ఎటు తిరగకుండా మీరు మంచిగా కూర్చొని చదవండి, జాబ్ కొట్టండి. అదేవిధంగా మరి మనం ముఖ్యంగా మా సిరిసిల్ల యువతకు, మా సిరిసిల్ల హాస్పిటల్కి చెప్పేది ఏంటంటే మన సిరిసిల్లలో కూడా మన డిస్టిక్ లో మన సిరిసిల్లలో సివిల్ 55 ఉన్నాయి. అదేవిధంగా ఎయిర్ పోస్టులు 24 ఉన్నాయి. కాబట్టి సిరిసిల్లలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో యువత వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ కాండి. మీరు కూడా మాతో పాటు జాబ్ చేయాలని మేము చాలా కోరుకుంటున్నాం. కాబట్టి 55లో లాస్ట్ రిక్రూట్మెంట్ ఒకటి మిస్ అయింది. అంటే పోయినసారి ఒక అభ్యర్థి అక్కడ ఖాళీ ఉన్నది అన్నట్టు. ఆ ఒక్కరిని ఇప్పుడు భర్తీ చేశారు. కాబట్టి ఆ ఒక్క పోస్టు బీసీసీ వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుంది. టోటల్ ఈ ఇయర్ 54 నోటిఫికేషన్ అన్న. పోయినసారి ఒక పోస్ట్ ఇట్లా కలిపి 55 వేసారు. ఆ 1 పోస్ట్ కూడా ఓన్లీ బీసీసీ వాళ్ళకే ఎలిజిబుల్ ఉంటుంది. అదేవిధంగా ఏఆర్లో కూడా టోటల్ 23 పోస్ట్ ఈ ఇయర్ ప్లస్ 1 పోయినసారి వ్యక్తిది భర్తీ చేసారు 24. ఆ 1 కూడా సేమ్ బీసీసీ వాళ్ళే ఎలిజిబుల్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే బీసీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకు 10 పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మంచిగా ప్రిపేర్ కాండి. నెక్స్ట్ ఇక మన ప్రిలిమ్స్ అప్లికేషన్ డేటు ఇక రేపో ఎల్లుండో మళ్ళీ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. దాని తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేయండి. ఆన్లైన్ ఉంటుంది. ఆన్లైన్ తర్వాత ప్రిలిమ్స్కు ఎక్కువ టైం ఇవ్వరు. మనకు జస్ట్ అక్టోబర్ లాస్ట్ వీక్ ఆర్ నవంబర్ ఫస్ట్ వీక్ వరకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. అదేవిధంగా కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందంటే పోయిన సార్లు కట్ ఆఫ్ ఉంటుంది. ఎస్సీకి 40, ఎస్సీ ఎస్టీకి 40, బీసీకి 50, ఓసీకి 60 ఈ విధంగా కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది. అదేవిధంగా ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు ఈవెంట్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ ఈవెంట్స్లో కూడా సేమ్ పోయిన నోటిఫికేషన్లో ఏ విధంగా ఈవెంట్స్ ఉన్నాయో ఇప్పుడు కూడా అదే
అదే ప్రకారం ఈవెంట్స్ జరుగుతాయి. 1600 మీటర్స్ క్వాలిఫికేషన్ 7 మినిట్స్, నెక్స్ట్ లాంగ్ జంప్ 4 మీటర్స్, షార్ట్ పుట్ 6 మీటర్స్, 7.26 కేజీస్ షార్ట్ పుట్ 6 మీటర్స్ వేయాలి. సేమ్ ఇవే ఓన్లీ 1600 మెరిట్. మెరిట్ ఓన్లీ 1600కి మాత్రమే మెరిట్ ఉంటుంది. అది గ్రహించాలి మీరు యాస్పిరెంట్స్. నెక్స్ట్ ఈ లాంగ్ జంప్ షార్ట్ పుట్ జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. 1600 మాత్రం మెరిట్లో కొట్టుకోవాలి. ఈవెంట్స్ తర్వాత ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అవుతారో నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది. ఇక మెయిన్స్ 200 మార్క్స్. ఆ మెయిన్స్లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళు జాబ్ వస్తుంది. ఓకే, కాబట్టి మన నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకొని మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా మేము మీకున్నాం. మీరు మేము కలిసి మన అందరం కలిసి మీరు జాబ్ వచ్చేటట్టు చేద్దాం. మీరేం టెన్షన్ పడకండి, ఏం భయపడకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా మాకు కామెంట్లో తెలియజేయండి. రిప్లై లేట్ అవ్వచ్చు కానీ రిప్లై మాత్రం ఖచ్చితంగా ఇస్తాం. డ్యూటీల వల్ల కొంచెం చూడలేకపోవచ్చు, కానీ చూసిన దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. ఓకే, మీరు అందరూ మా వెంట ఉండండి. మేము అన్న మరి మన ఫాలోవర్స్ను హాస్పిటల్ని దృష్టిలో ఉంచుకొని ఒక 2 ముచ్చట్లు చెప్పాను. చాలా మంది ఏం చేస్తారంటే నాకు వస్తుందో రాదో అని డౌట్ ప్రిపేర్ అవుతారు. నీకు వస్తుందో రాదనుకుంటే నీకు రాదు. నిజంగానే నీకు వస్తుంది అనుకుంటే వస్తుంది, నువ్వు రాదనుకుంటే రాదు. అంతే. నీకు వస్తుంది అనుకుంటే కంపల్సరీ వస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే రాదని డౌట్ ప్రిపేర్ అయితే పొద్దున్న లేవబుద్ధి కాదు, ఏం చదవబుద్ధి కాదు. మీకు వస్తుంది అనుకోని చదవండి, కంపల్సరీ వస్తుంది. ఈసారి మేము మనందరం కలిపి మీ అందరికీ జాబ్ స్టార్ట్ చేద్దాం. అందరూ మన సిరిసిల్ల శాట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి. మీకు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మేము ఇస్తాం. అదేవిధంగా మన సిరిసిల్ల కమాండోస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్.